చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. ఇంకా బయట ఎవరు ఉన్నారా? రైట్, మంచిది. సంఘ క్షేమాభివృద్ధిలో దాతృత్వానికి ఫలాలు. సంఘ క్షేమాభివృద్ధిలో దాతృత్వానికి ఫలాలు. ఈరోజు ఎవరు ఏ పని చేసినా ఫలితం లేనిది ఎవరు ఏ పని చేయరు. ఏ పనైనా చేయండి, దానివల్ల మనకి ఏదో ఒక లాభం కావాలి. ఫలం ఉంటేనే పని చేస్తాం, ఫలం లేకపోతే పని లేదు. ఈరోజు ఉదయాన్నే రోజు అందరూ పనికి వెళ్తున్నారు. ఎన్నింటికి? 6ంటిగా పనికి ఆహార పథకం ఏదో పెట్టారు కదా ప్రభుత్వం వారు, ఉపాధి హామీ పథకం. హామీ అంట అంటే మీరు మీ ఉపాధి కోసం ప్రభుత్వం వారు ఒక హామీ ఇచ్చారు, పథకం పెట్టారు. ఆ పథకానికి ఉదయాన్నే వెళ్ళి 9ంటిగా ఏమో తిరిగి వస్తారు కదా, అంతేనా? ఇక్కడ ఉన్నారు ఎవరన్నా వెళ్ళేవాళ్ళు? మరేం వెళ్తుందిగా, వెళ్ళేవాళ్ళు ఉన్నారు. దేనికి వెళ్తారంటే దానివలన ప్రభుత్వం వారు ఒక హామీ ఇచ్చారు పథకానికి, దానివల్ల మనకి లాభం వస్తుంది. పని చేసినా చేయకపోయినా అక్కడికి వెళ్ళి మచ్చరేసుకుంటే చాలు, మనకి లాభం వస్తుంది కాబట్టి వెళ్తాం. అలాగే మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో పనికి వెళ్తున్నారు. ఆ పని వల్ల మనకి ఏమొస్తుందంటే లాభం వస్తుంది. అంటే లాభం లేనిదే మనం ఏ పని చెయ్యం. ఇది ఎరిగిన దేవుడు. కాకపోతే కొంచెం గ్యాప్ పెట్టి మనకి లాభాన్ని ఇస్తానన్నాడు. మనం చేసే ప్రతి పనికి, దేవుని కొరకు చేసే ప్రతి పనికి లాభం ఇస్తానన్నాడు. ఆ లాభం మనకి వెంటనే రాకపోవటం వల్ల మనకి ఏమవుతుందంటే ఏమొచ్చిద్దిలే, వచ్చిద్దో రాదో అనే డౌట్తో దేవుని పనులు మానేయటం జరుగుతుంది. అందుకే దేవుని సమయాన్ని దేవునికి కేటాయించలేకపోతున్నాం, దేవుడు చెప్పిన పనిని చేయలేకపోతున్నాం. దీని వెనక ముఖ్యమైన కారణం ఏమర్థమైందంటే, నాకు దేవుడిచ్చిన ఆ గ్యాప్ని నిర్లక్ష్యంగా భావించి, ఆ గ్యాప్ని అనుమానంగా భావించి, వస్తాయో రావో, ఇస్తాడో ఇవ్వడో, అయినా ఇచ్చినా ఎప్పటికో కదా అనే ఒక నిర్లక్ష్య వైఖరితో దేవుడిచ్చే అద్భుతమైన బహుమానాలని కోల్పోతున్నామని చెప్పక తప్పదు. చాలామంది అండి దేవుడిచ్చే ఈ బహుమానాలని, దేవుడిచ్చే ఆశీర్వాదాలని కోల్పోతున్నారు. మిగతా సంఘాల్లో అచ్చంగా ఈ ఆశీర్వాదాలే చెప్తారు, మీకు ఈ జ్ఞానమైన మాటలు చెప్పరు. ఎక్కడ బైబిల్లో ఉన్న ఆ లోతైన మర్మాలు చెప్పరు. ఎక్కడో విన్న పిట్టకథలో, ఎవరో ఎప్పుడో ఏదో గొప్ప దైవజనులు ఏదో సాధించారని ఎవరో పుస్తకాలు రాస్తే ఆ పుస్తకాల్లోనివి కథలుగా చెప్పి వాళ్ళని మనం ఫాలో అవ్వాలన్నట్టుగా చెప్తారు తప్ప, బైబిల్లో ఉన్న భక్తుల చరిత్ర మనకు తెలియచేసి వాళ్ళని మనం ఫాలో అవ్వాలన్నట్టుగా చెప్పరు. ఒకళ్ళు చెప్పిన బయట ఏదో స్టోరీలు చెప్తారు, పిట్టకథలు. అందుకే దేవుడు బైబిల్లో వ్రాయించిన ప్రతి మాట మనకి బోధ కలగటానికి రాయించాడు, బుద్ధి కలగటానికి రాయించాడు. కాబట్టి బైబిల్లో ఉన్న మాటలు నా కోసమే రాయించాడు దేవుడు అనుకొని వాటిని మనం ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయినప్పుడే మనకి దేవుడు వలన వచ్చే ఆశీర్వాదాలు వస్తాయి. అవనప్పుడు వచ్చే ఆశీర్వాదాలు ఆగిపోతాయి. మీకు అర్థమైందా? ఒక ప్రభుత్వానికి ఒక లోన్ అప్లై చేసుకున్నామంటే, ఏదన్నా ఒక వ్యాపారం కొరకో లేదా ఇంకేదన్నా బిజినెస్ కొరకు లోన్ అప్లై చేసుకుంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక పద్ధతి, ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని మనం ఫాలో అయినప్పుడే ఆ లోన్ మనకి వస్తుంది. ఫాలో అవునప్పుడు లోను రాదు. ఇదంతా వాస్తవమో. దేవుడు పెట్టిన క్రమాన్ని మనం ఫాలో అయినప్పుడే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనకు వస్తాయి. వాటిని మనమే కాలదనుకుంటున్నామని చెప్పాలి. ఎందుకంటే మనం దాన్ని ఫాలో అవ్వకపోవటం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నిధులన్నీ అక్కడ రెడీగా ఉన్నాయి, కానీ అవి మనం అందుకోవటానికి తగిన రీతిలో మనం ప్రవర్తించట్లేదని చెప్పాలి. అందులో భాగంగా దేవుని సమయాన్ని దేవునికి కేటాయించట్లేదు, దేవుడు చెప్పిన పద్ధతిలో దాతృత్వాన్ని కలిగి ఉండట్లేదు. అందుకే గడిచిన కాలంలో దాతృత్వం యొక్క విలువ ఎంత గొప్పదో, మాసిదోనియా సంఘం వారు ఎంత దాతృత్వం కలిగి, నిరుపేదలైనా ఎంత గొప్పగా దాతృత్వాన్ని చేసి విస్తరింపజేశారు అనేది మనం నేర్చుకున్నాం. అందులో భాగంగా ప్రతి దాతృత్వం వెనుక, దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి పని వెనక దేవుడు చూస్తూ ఉన్నాడు, లెక్క రాసుకుంటూ ఉన్నాడు. తగిన కాలమందు నీకు ఫలం ఇస్తాడనే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేని రోజు మనం ఏ పని చేయలేము, ఏ త్యాగం చేయలేము, దేవుని కొరకు ₹1 కూడా ఖర్చు పెట్టలేము. జ్ఞానం అయితే నేర్చుకుంటున్నాం, జ్ఞానం అయితే చెబుతానికి నేర్చుకుంటున్నాం, కానీ
దాన్ని అనుసరించి దేవుడి వలన ఆశీర్వాదం పొందుకొని అభివృద్ధి చెందుదాం, ఇతరులను అభివృద్ధి చెందే దిశలో ముందుకు నడిపిద్దామనే ఆలోచన లేకుండా పోయింది. అందుకే చాలామందికి జ్ఞానం అయితే ఉంటుంది, దాన్ని అనుసరించరు. ఓన్లీ చెప్పడానికి మాత్రమే వాడుకుంటారు, దాన్ని పాటించడానికి దాన్ని ఉపయోగించుకోకపోవటం వల్ల వాళ్ళు ఎప్పుడూ ఆ పరిస్థితి ఆ దరిద్రంగానే ఉంటుంది. వాళ్ళు ఎదగరు, వాళ్ళ బతుకంతా ఇక అంతే. ఏంటంటే మా బతుకు ఇంతే, మేము ఇంతే. మా బతుకు బాగుంటే దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు. నువ్వు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు బ్రతుకు బాగు చేస్తాడు. ఈ తేడా తెలియట్లా. అన్నీ బాగున్న తర్వాత, అన్నీ సద్దుమణిగిన తర్వాత, అన్నీ చక్కగా అమరిన తర్వాత దేవుడికి కేటాయిస్తాను సమయం అంటే కుదరదు. త్యాగం చేసి నువ్వు దేవునికి సమయాన్ని కేటాయించి దేవుడు చెప్పిన పనులు చేస్తూ ఉంటే దేవుడు నీకు చేయాల్సినవి చేస్తాడు. ఈ తేడా తెలియక అన్నీ సెట్ అయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నారు చాలామంది. అమాయకంగా వాళ్ళు దేవుడిచ్చే ఆ దీవెనలు, ఆశీర్వాదాలు కోల్పోతున్నారని చెప్పక తప్పదు. అందులో భాగంగా దేవుడు వ్రాయించిన కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే, దాతృత్వానికి ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి ఫలం ఉంటుంది అని గుడ్డిగా నమ్మండి. దాతృత్వానికి లేదా దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు ఫలాన్ని ఇస్తాడని నమ్మాలి. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 19వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వారి ఉపకారమునకు ప్రత్యుపకారము చేయును. అంటే దేవుడు ఏం చేస్తాడంట? పేదలను కనికరించే వాళ్ళకి వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. చేస్తాడా చేయడా? దేవుడు పేదలను కనికరిస్తే, వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేస్తే దానికి ఫలంగా వాళ్ళ దగ్గర నుంచి మనకేమి రాదు. పేదవాళ్ళ దగ్గర ఏదో వస్తుంది అనే ఉద్దేశంతో చేయకూడదు. ఇది దేవుని కొరకు చేస్తున్నాడు, దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాను నువ్వు చేయగలిగితే దేవుడు చేస్తాడంట తిరిగి. బయట ఎవరికన్నా అప్పిస్తే వచ్చిద్దో రాదో డౌట్, ఎగ్గొట్టారో లేదో డౌట్, వాడు పారిపోయినా ఆశ్చర్యం లేదు కదా. లేదా డబ్బులు ఇవ్వకపోగా తగాదు పెట్టుకొని ఎదురు కేసు వేసుకొని, నేను ఇలా డబ్బులు తీసుకున్నానండి అవసరానికి, నన్ను అరెస్ట్ చేస్తున్నారు, నేను పురుగు మందు తాగి చచ్చిపోతానని కాగితం రాసి స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి నిన్నే ఇరికిచ్చే ప్రమాదం ఉంది బయట వాళ్ళకి అప్పిస్తే. కానీ దేవుడికి అప్పిస్తే చెప్పండి ఏమైంది? నీకు రెట్టింపు. ఆ కింద మాట అదే ఉంది, ఏముంది? వాని ఉపకారం, అంటే పేదలను కనికరిస్తే ఉపకారం చేసావన్నమాట. ఆ ఉపకారానికి ఏమిస్తాడంట? ప్రత్యుపకారము చేయును. ఒక రోజు ఎంతమంది మీ పేదలను కనికరిస్తున్నాం చెప్పండి? పేదలను ఆర్థిక సహాయం చెయ్యకపోగా, ఆహారం పెట్టకపోగా, వస్త్రాలు ఇవ్వకపోగా, వాక్యం అన్నా చెప్తున్నామా? శుక్రవారం వాక్యం చెప్పే అవకాశం తీసుకున్నారు. అప్పుడు ఇంటింటి సువార్తని పర్సనల్గా వాక్యం చెప్తే ఎంత ధన్యులు అని చెప్పా. 2-3 రోజులు పాటించారు, తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయ్యారు. 6 రోజులు మన పనే చేసుకుంటున్నాం. శుక్రవారం 1 గంటన్నర కేటాయించండి అంటే అది కూడా ఎగ్గొట్టేశారు. అందరూ బిజీ, కాళ్ళు చేతులు పనికి వచ్చినంతకాలం బిజీగానే ఉంటారు. దేవుడు ఉపకారానికి ప్రత్యుపకారం చేయకపోగా ఒకసారి అలా ఎర్రచూపు చూశాడు అనుకోండి. ఎర్రచూపు అంటే కోపంతో ఉగ్రత దాకపోయి పోవాల్సిన పని లేదు. ఒకసారి అలా కళ్ళు పెద్దవి చేస్తే చాలు, దేవుడు ఏమైపోతాం? ఆ కృతజ్ఞత ఉంటుందా మనకి? ఇది దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుని పని కొరకు కేటాయిద్దామనే ఆలోచన ఉంటుందా? బతుకున్నంతకాలం బిజీగానే ఉంటాం, అది మనకు అర్థం కాని విషయం. ఈ పని అయిపోయినాక చేద్దాం, ఈ పని అయిపోయినాక చేద్దాం అంటే అది అవ్వదు, ఇది కాదు. సాతానుగాడు మధ్యలో ఎంటర్ అవుతాడు, నిన్ను ఆ పని కానీయకుండా చేస్తాడు, ఈ పని చేయనీయకుండా చేస్తాడు. టోటల్గా ఆ 2-3 రోజులు ఏదో జరిగింది, కానీ తర్వాత మళ్ళీ ఆగిపోయింది. పర్సనల్గా ఎవరినన్నా కలిసి వాక్యం చెప్పే ఆలోచన లేదు. బతుకున్నంతకాలం పని చేయటం, సంపాదించుకోవటం, తినటం, పడుకోవటం, లేవటం, ఇదే పని. అన్నిటికీ మనకి తేడా లేకుండా పోయింది. దేవుడు చెప్పిన పని ఏం చేయమన్నాడు? పేదలను కనికరించమన్నాడు. ఎవరెవరికి చేయమన్నాడో తెలుసా? పేదలను కనికరించడం అంటే ఒకసారి చూడండి, లూకాసు వార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి
లూకాసు వార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి. మరియు ఆయన తనను పిలిచిన వానితో ఇట్లా నేను యేసుక్రీస్తు వారిని పిలిచారు కొంతమంది. ఒక ఆయన పిలిస్తే ఆయనతో ఇలా అన్నాడు, మరియు నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, పగటి విందు కానీ రాత్రి విందు కానీ చేసేటప్పుడు ఎవరిని పిలవద్దంట? నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవవద్దు అన్నాడు. మనం ఎవరిని పిలుస్తాం? ఏ ఫంక్షన్ జరిగినా ముఖ్య గమనిక అన్నట్టు ముఖ్య అతిథులు ఎవరు? 3వ లైన్లో ఉన్నారు చూడు. బంధువులు కాదు, ధనవంతులకు పొరుగువారు. అటు బంధువు కూడా అవసరం, పక్కనుంటే డబ్బు ఉంటే చాలు, ఆడే ఫస్ట్ బంధువు కదా. ముఖ్య అతిథులు ఎవరు? ధనవంతులకు నీ పొరుగువారు. రెండో స్టెప్ ఎవరు? బంధువులు, రక్త సంబంధులు. తర్వాత స్నేహితులు. వీళ్ళని పిలిచేది. అసలు మిగతా పరిచయం లేనోళ్ళు, మనకి ఏవి తిరిగి చేయని వాళ్ళని అస్సలు బెలం. ఒకడు అలాంటి వాళ్ళు ఎవరైనా భోజనానికి వచ్చినా, రే నువ్వు అట్లాగు పక్కన కూర్చో, మా వాళ్ళందరూ తిని వెళ్ళిపోయినాక మిగిలితే అప్పుడు పెడతాం, అప్పుడు దాకా నువ్వు వెయిట్ చేయి అంటాం. ఇందాక మనం చదివాం 19వ అధ్యాయం 17లో, పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. ఇప్పుడు వీళ్ళందరూ గొప్పోళ్ళు, స్నేహితులు గొప్పోళ్ళే, బంధువులు గొప్పోళ్ళే, డబ్బు ఉన్నవాళ్ళు గొప్పోళ్ళే. పిలవమన్నాడా పిలవద్దన్నాడా? నువ్వేది చెబుతావు మేము అదే చేయం ప్రభు అంటాం. మనం వాళ్ళని పిలిచేది. ఏ ఫంక్షన్ అయినా సరే ముందుగా కార్డులు ఇచ్చేది ఎవరికి? ఇదిగో ఈ బ్యాచ్కి. కానీ ప్రభు ఏం చెప్పాడు? వాళ్ళని పిలవవద్దు. ఎందుకంటే వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు కనుక వాళ్ళు చదివింపులు పెడతారు, మీరు చదివింపులు పెడతారు. చెల్లైపోయింది. మనం పుస్తకాలు రాసుకుంటాం కదా, పెళ్ళిళ్ళు కానీ ఇంకేదన్నా మన ఇంట్లో శుభకార్యం ఏదన్నా దినాలకు తప్ప చదివింపుల కార్యక్రమం ఉండదు కదా. మనిషి చనిపోతే ఆ జ్ఞాపకార్థ గుడికి పెట్టినప్పుడు ఆ చదివింపుల పుస్తకం ఉండదు. కానీ మిగతా ఏ కార్యక్రమం జరిగినా ఏముంటుంది? చదివింపుల కార్యక్రమం. మైకులో చెప్తారు, ఇదిగో పలానా చోట పుస్తకం వేసుకొని కూర్చున్నారు, అక్కడికి వెళ్ళి మీ చదివింపులు చదివించి భోజనం అరగించి వెళ్ళండి అని. వాళ్ళు ఒకవేళ మీకు ప్రత్యుపకారం చేస్తారేమో, మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కలుగును. నువ్వు ఉపకారం చేసే వాళ్ళకి వాళ్ళు రేపు నీకు ఇన్విటేషన్ ఇస్తారు, నీకు ఉపకారం చేస్తారు. నువ్వు చేసావు కాబట్టి తిరిగి నీకు చేస్తారు. చెల్లైపోయింది. కానీ ఎవరికి చేయమంటున్నాడు? అయితే నీవు విందు చేయనప్పుడు వేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. పేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవు, నీకు అప్పుడు నిత్య జీవం ఉంటుంది. ప్రభా ఇలా పేదవాళ్ళందరికీ చేస్తా పోతే నాకెట్టా అనిపించింది కదా మనకి కదా. నువ్వు చెయ్యి దేవుడిస్తాడు, నువ్వు చెయ్యి దేవుడిస్తాడు. నిజంగా ఇది అనుభవంతో అర్థమైంది తప్ప చేయటానికి అడుగు వేసేదాకా చేసేదాకా మనకి ఆ నిధులు రావు. నువ్వు సాహసించి అడుగేసి చేస్తే ఎలా వస్తాయో దేవుడు అలా ఇస్తాడు అంతే. ఇది అనుభవించి తెలుసుకోవాల్సిందే తప్ప ప్రాక్టికల్గా చెప్పడానికి మనకి వీలవ్వదు. భక్తుల జీవితంలో జరిగిందంటే జరిగింది. ఇప్పుడు నీ జీవితంలో జరిగిద్దా జరగదంటే నువ్వు అనుభవించి చెప్పాల్సింది అంతే. దీన్ని పుస్తకాల మీద రాసి గ్యారంటీగా జరిగిద్ది అని, ఇలా జరిగిద్ది ఇలా జరిగింది చెప్పడానికి వీల్లేదు. నువ్వు ఏ మనస్సుతో చేస్తావో ఆ దేవుడు ఇస్తాడు కాబట్టి చేస్తా అనే ఉద్దేశం ఉండకూడదు. మళ్ళీ దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తా, ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఆలోచన ఉండాలి. దేవుడు ఇస్తాడు కాబట్టి నేను చేస్తాననే ఉద్దేశంతో చేసినా ఫెయిలే. ఆ లీడు ఎన్నిసార్లు చేస్తాడో చూద్దామని ఒకళ్ళు ఆపాడు అనుకో నిధులు టెస్టింగ్ కోసం. అప్పుడేంటి, ఓహో పాస్టర్ గారు ఏదో చెప్పాడు కానీ దేవుడి దగ్గర నుంచి నిధులేమీ రావట్లేదు కాబట్టి వేస్ట్ చేయటం అనుకుంటావు. అది దేవుడు పరీక్ష కోసం ఆ నిధులు ఆపాడు అన్న విషయం నీకు తెలీదు. అంటే నువ్వు వచ్చిద్దనే ఉద్దేశంతో చేసావు కాబట్టి దేవుడు ఆపాడు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేయాలి, వస్తే చేద్దాం లేకపోతే ఉందాం. దేవుడు ఇస్తాడో అనే విశ్వాసంతో నువ్వు అడుగు ముందుకేస్తే మాత్రం ఖచ్చితంగా జరిగింది.
అలా ప్రాక్టికల్గా ఎన్నో కార్యక్రమాలు మేము చేసాం. కాకపోతే ఈ మధ్య అంతా మందకొడిగా జరుగుతుంది. సహకరించేవారు పూర్తిగా విరుద్ధమైపోయారు కాబట్టి అలా కృతజ్ఞత కోడికలు పెట్టేవాళ్ళు. కానీ మిగతా సంఘాల్లో అయితే ప్రతి వారం పాస్టర్ గారికి ఈ కోడికలే ఎక్కువైపోతాయి. బయట పబ్లిక్ మీటింగ్లు ఏముండవు. అసలు మనోళ్ళు అలాంటి కోడికలు ఏమీ పెట్టే పరిస్థితి లేదు. ఆతిథ్యం ఇవ్వకపోతే ఆరని అగ్నికేనా అనే పాఠం కూడా చెప్పాను. అక్కడి నుంచి అసలు ఆగిపోయింది ఆతిథ్యం అవ్వటం. దాతృత్వం గురించి చెప్పాము, సందాలు కూడా తగ్గిపోయినాయి. అంటే రివర్స్ కనపడుతుంది ఇక్కడ సంఘంలో. మిగతా సంఘాల్లోనేమో ఆశీర్వాదాలు పెరిగిపోతూ ఉంటున్నాయి. ఇక్కడేమో ఏ విషయం అయితే క్లియర్గా చెప్తామో అక్కడి నుంచే ఇంకా దిగజారిపోతుంది భక్తి. ఇదేం విడ్డూరమో నాకు అర్థం కావట్లేదు. ఎవరిని పిలవమన్నాడు? బంధువులు పిలవమన్నాడా? స్నేహితులు పిలవమన్నాడా? ధనవంతులకు పొరుగువారిని పిలవమన్నాడా? పేదలను, అంగహీనులు అంటే అవయవాలు లేని వారిని, కుంటివారు, గుడ్డివారు పిలువు. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారము పొందుదువు. అంటే ఇలాంటి వారికి మనం చేస్తే మనకు నిత్య జీవంలో ధనం కూర్చబడతా ఉంటుంది. పరలోకం వెళ్ళటానికి నువ్వు ఇక్కడ పొదుపు చేస్తున్నావు, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నావు అన్నమాట. అప్పుడు దాకా ఎందుకంటే ఇప్పుడు బతకటానికే నాకు లేదు కదా అని అనిపించింది మనకి కదా. ఇప్పుడు ఈ జీవన వ్యాపారం ఎలా మేము సాగించాలా, ఈ జీవనాన్ని ఎలా కొనసాగించాలని ఆలోచిస్తాం తప్ప ఎప్పుడో వచ్చే పరలోకం కోసం ఇప్పుడు అంత కష్టపడాలా అంటే అది మామూలుగా ఇచ్చే పరలోకం కాదు. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వగలిగింది కాదు. దేవుడు మాత్రమే క్రీస్తు ద్వారా ఇవ్వగలిగిన లోకం. అది శాశ్వత కాలం ఉండే లోకం అన్న విషయం మనకు అర్థం కావట్లేదు. ఆ లోకం ఆషామాషిగా వచ్చేది కాదు. ఇక్కడ నువ్వు పెట్టే పెట్టుబడి చాలా తక్కువ. చంద్రమండలానికి వెళ్ళటానికే కొన్ని కోట్ల రూపాయలు డబ్బు అవుతుంది. మరి ఈ చంద్రమండలం, ఈ పాలపుంత నక్షత్ర మండలం, ఈ గెలాక్సీలు, నక్షత్ర రాసులు, శూన్యమండలం, చీకటి ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతే శరీరంతో వెళ్ళటానికి మన ఆయుష్కాలం సరిపోదు. 1000 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలం ఇచ్చినా సరిపోదు. 1,00,000 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చిన రాకెట్లో వెళ్ళటానికి సరిపోనంత దూరంలో దేవుడు ఉన్నాడు. ఆ లోకము శాశ్వత కాలం ఉండేది. ఆ లోకానికి వెళ్ళటానికి నువ్వు పెట్టే పెట్టుబడి చాలా తక్కువ. ఇక్కడ చాలా, ఎంత తక్కువ అంటే ఇక అంతకంటే తక్కువ లేదన్నమాట. ఈ కొంచెం పెట్టుబడి కూడా ఈ కొద్ది జీవిత కాలంలో దేవుని పని కొరకు పెట్టకపోతే నిత్యజీవం ఎలా ఇస్తాడు చెప్పండి. అసలు ఆ నిత్యజీవం పొందుకోవటమే మనకు అసాధ్యం. ఏదో దేవుడు కృప వలన యేసుక్రీస్తు ద్వారా నమ్మే చాలు నేను ఇచ్చేస్తానన్నాడు. ఫ్రీ. ఏదో గల వాళ్ళు చెప్పగా వీళ్ళు చెప్పగా వినేసాం, బాప్తీసం పొందాం. అక్కడి నుంచి ఆ లోకంలో నువ్వు పెట్టుబడి పెడితేనే ఈ లోకం నుంచి ఆ లోకానికి వెళ్ళటానికి నీకు అవకాశం ఉంటుందని నువ్వు చేయవలసిన విధి విధానాలు, కార్యక్రమాలు దేవుడు రాయించాడు. వ్రాయించిన మాటలు కూడా ఏదో అప్పుడప్పుడు అడపదడప ఒకటి చేసి మిగతా అన్నీ ఎక్కొడితే ఎలా ఇస్తారు చెప్పండి. ఈ విందు కార్యక్రమం చూస్తే ఖచ్చితంగా దేవుడు ఎవరిని పిలవమన్నాడో వాళ్ళని మనం పిలవట్లేదు, ఎవరిని వద్దన్నాడో వాళ్ళని అంటే ప్రతి విషయంలో దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తున్నాం మనం. మనకు తెలియకుండానే ఇది లోకానుసారంగా అలా అలవాటైపోయింది. ముందు ఏదన్నా కార్యక్రమం ఉందంటే ముందు ఎవరి లిస్ట్ రాసుకుంటాం? బంధువుల లిస్ట్ రాసుకుంటాం కదా. ఎవరిని మర్చిపోతే ఎవరు వచ్చి మళ్ళీ రేపు ఏంటి ఇది అని అంటారేమోనని బంధువుల లిస్ట్ రాసుకుంటాం కదా. కుర్చీలు ఉన్నాయా? ఖాళీ 2 కుర్చీలు వేయండి. సహోదరులు వచ్చారు. బంధువుల లిస్ట్ రాసుకుంటాం ముందు. దేవుడు ఎవరిని పిలవన్నాడు చెప్పండి. నీకు ప్రత్యుపకారము చేయలేని వారిని పిలవమన్నాడు. కానీ వాళ్ళని అసలు మనం పట్టించుకోము. ఒకవేళ పట్టించుకున్న చిల్లరేదో అలా వేసేసి వెళ్ళిపో అంటాం. అయితే ఇందులో ముఖ్యంగా నమ్ముకున్న వ్యక్తులు పిలవాలి. ముఖ్యంగా అటు బంధువా, రక్త సంబంధ ఎవరైనా కానీ అల్పులు, అయోగ్యులు, అంగవిహీనులు, పేదలైన వారు ఉంటారు చూసి అలాంటి వారిని మనం విందుకు పిలవాలి. అది ఏ విందైనా సరే, పగటి విందైనను రాత్రి విందైనను జరిగినప్పుడు నువ్వు వెళ్ళాలని పిలువు. ఇలా పిలిచి వారికి పెట్టుబడి పెట్టడం వల్ల నువ్వు ఎవరికి అప్పిచ్చిన వాడు అవుతావు. ఇప్పుడు దేవుడు ఏమిస్తాడంట అలా అప్పిస్తే? నీకు ప్రత్యుపకారము. ఈ మాట నమ్మదగిందేనా? నమ్మదగిందేనా? నోటితో నమ్మదగిందే, కానీ హృదయంలో అనుమానించదగింది.
కదా. నిజంగా నమ్మదగింది అయితే ఇవాళ నుంచి ఏం చేస్తారు? స్టార్ట్ చేస్తారా? ఏమో, స్టార్ట్ చేస్తామని అంటాం, ఇక్కడ ఒప్పుకుంటాం, కానీ ఈ గేటు దాటి అవతలకి వెళ్ళగానే మళ్ళీ ఏమైపోద్ది? మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ లోకంలో పడి లోకాచారంగానే ఎప్పటి నుంచో వస్తుందండి ఈ ఆచారం, ఏడ కాదనుకుంటా. వాళ్ళు పిలవద్దని అంటలా, వీళ్ళని పిలవండి ముందు, ముఖ్యంగా వీళ్ళని పిలిచి వాళ్ళని కూడా పిలవచ్చు, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ సమయంలో వాక్యం వినిపించవచ్చు, వాళ్ళకు కూడా దేవుని కార్యాలు మనం తెలియచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ పిలవండి. ప్రాధాన్యత తిరిగి నీకు చెల్లించలేని వారికి దేవుడు చేయమన్నాడు. కాబట్టి అలాంటి వారికి మనం పెట్టుబడి పెడితే, తిరిగి ఇచ్చేసామనుకోండి చెల్లైపోయింది. తిరిగి ఇవ్వలేని వాడికి చేస్తే ఏమైంది? దేవుడికి అప్పించినట్టు దేవుడు రుణం ఉంచుకోడు. దేవుడు మన రుణం ఉంచుకోడు. ఎన్ని రెట్లు ఇస్తాడంట? ఈ లోకంలో 100 రెట్లు ఇస్తానన్నాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 42 వచనాలు, 40 నుంచి. సహోదరుల్ని ఎవరైనా చేర్చుకుంటే, ఎవరిని చేర్చుకున్నట్టంట? మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని. ఏమండి, దేవుని సేవకులు మన ఇంటికి వస్తే, దేవుని పరిచారకులు మన ఇంటికి వస్తే, లేదా మనమే వాళ్ళని పిలిస్తే ఎవరిని పిలిచినట్టంట? ఎవరిని పిలిచినట్టంట? యేసుక్రీస్తు వారిని పిలిచినట్టు. ఇక్కడ మనకి శిష్యులు కనపడుతున్నారు. యేసుక్రీస్తు వారి శిష్యుల్ని సువార్త పనికి పంపుతూ, ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే ఏ ఇంట్లో యోగ్యమైందో అక్కడికి వెళ్ళి మీరు ఆ ఇంట్లో ఉండి సువార్త పని చేయండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటాడో వాడు మిమ్మల్ని కాదు చేర్చుకుంది, మీతో పాటు నన్ను చేర్చుకున్నాడు. నన్ను ఎవరైతే చేర్చుకున్నారో నాతో పాటు తండ్రిని కూడా చేర్చుకున్నాడు. అంటే మనం దేవుణ్ణే మన ఇంట్లోకి ఆహ్వానించినట్టు. ఎవరిని చేర్చుకుంటే? సహోదరులు చేర్చుకుంటే. వాళ్ళ వల్ల మనకేమన్నా లాభం ఉంటే చేర్చుకుంటామా? ఏ లాభం లేకపోయినా మనమే వాళ్ళకు పెట్టుబడి పెట్టాల్సినప్పుడు చేర్చుకుంటామా? చెప్పండి. దైవజనులు వచ్చారు, సువార్త చెప్పడానికి వచ్చారు, ఇంట్లోకి చేర్చుకోవాల్సిన వారు అని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళ వల్ల మనకు లాభం ఉంటే చేర్చుకుంటామా? ఏ లాభం లేదు, వీళ్ళ వలన ఏదో వస్తారు, 4 మాటలు చెబుతారు, వెళ్ళిపోతారు అనుకుంటే చేర్చుకుంటామా? వాళ్ళ వల్ల లాభం ఉంది, ఆ లాభం పరలోక సంబంధమైందిగా ఉంది. వీళ్ళని చేర్చుకుంటే ప్రభువుని చేర్చుకున్నట్టే, ప్రభువుని చేర్చుకుంటే కన్నతండ్రి అయినా దేవుని చేర్చుకున్నట్టే అనే విషయం మనకు అర్థమైపోతే, దేవుడే నా ఇంట్లోకి వస్తున్నాడు అని ఫీల్ అయిపోతే అప్పుడు మనం చేర్చుకుంటాము. దానివల్ల ఏమొచ్చిందంట? ప్రవక్తను చేర్చుకొనివాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుని చేర్చుకొనివాడు నీతిమంతుని ఫలము పొందును, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా. అతను ప్రవక్త, ఆ ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్తని చేర్చుకున్న ఫలం వచ్చింది. తర్వాత నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలం వస్తుంది. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు తాగనిస్తాడో. కొంతమంది ఇళ్ళకి వెళ్తే ఏదో ఒకటి పెడతా ఉంటారు, వద్దు 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 అంటాం. కనీసం మంచినీళ్ళన్నా తాగి వెళ్ళండి అయ్యా, మాకు ఆశీర్వాదం రాదు అని కనీసం మంచినీళ్ళు అన్నిస్తారు. కొంతమందికి ఇంటికి వెళ్తే కుర్చీ వేయాలన్న విషయం కూడా మర్చిపోతారు. మంచినీళ్ళ అసలు ఆ విషయమే గుర్తురాదు వాళ్ళకైతే ఇంట్లోకి వెళ్ళి తాగి వస్తారు, కానీ వచ్చిన ఆయనకు మంచినీళ్ళు ఇవ్వాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు. అంటే ఈ వాక్యం వాళ్ళకి ఏమీ అర్థం కాలేదన్నమాట. అంటే దేవుని బిడ్డను చేర్చుకుంటే ఇంత ఫలం వస్తే, అసలు ఒక చిన్నవాడిని దేవుని పేరిట వచ్చిన అప్పుడే కొత్తగా బాప్టిజం పొందినవాడు, చిన్నవాడు అంటే అర్థం ఏంటంటే కొత్తగా దేవునిలోకి వచ్చిన వాడిని చేర్చుకొని అతనికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, అంటే మంచినీళ్ళు ఇస్తేనే దేవుడు మర్చిపోకుండా రాసుకొని, ఓహో నా బిడ్డకు మంచినీళ్ళు ఇచ్చారు అని తగిన ఫలాన్ని ఇస్తున్నప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువగా పెడితే
ఇప్పుడు దాకా ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోయాము కదా. అంతకంటే ఎక్కువగా పెడితే ఎవరైనా ఒక సహోదరుని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా మనలో? చెప్పండి. ఈరోజు మనం ఇంట్లోనే ఉన్నాం, ఎక్కడికి పోవట్లేదు. ఈరోజు ఎవరో ఒక దైవజనులు పిలుద్దాం, సేవకులు పిలుద్దాం, లేకపోతే విశ్వాసులు పిలుద్దాం, సహోదరులు పిలుద్దాం, వాళ్ళకి ఏదో ఒక ఆతిథ్యం ఇద్దాం, దేవుడి దగ్గర ఫలాన్ని పొందుకుందాం అనే ఉద్దేశంతో ఎవరైనా సహోదరులు మరొక సహోదరులు ఇంటికి పిలిచి ఆహ్వానించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారా? ఇది సంఘంలో జరుగుతుందా? చెప్పండి. పండగలు వచ్చినా మనమే వండుకొని మనమే దీన్ని తెల్లారి మనమే బాత్రూమ్కి వెళ్ళిపోతాం తప్ప పచ్చిగా చెప్పలేక. ఎవరికైనా దైవజనులకి కానీ సేవకులకు కానీ విశ్వాసులకు కానీ పిలిచేదన్నా ఆతిథ్యం ఇచ్చే ఆలోచన ఉందా మనకి? ఏమర్థమైంది వాక్యం చెప్పండి? ఫలాలు పోగొట్టుకుంటున్నాం. దేవుడి వలన రాబట్టబడబోయే ఆ ఆశీర్వాదాలు మనం దూరం చేసుకున్నాం, మనమే దూరం చేసుకుంటున్నాం. ఎలాగంటే చెప్పిన పని చేయకుండా పోవటం వల్ల. అవసరమైతే రక్త సంబంధం పిలుస్తాం, మా వాళ్ళు, మా బ్లడ్ రిలేషను, జిగిరి దోస్తులని వాళ్ళని పిలుస్తాం తప్ప పరిశుద్ధులు పిలిచి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ఫలం పోదంటున్నాడు. ఎప్పుడైనా ఈ ఫలాన్ని పొందుకున్నారా? దేవుడి ఖాతాలో ఈ ఫలం పొందుకున్నారా మీరు? రాసుకున్నాడా దేవుడు? రాసుకోలే. మనం తింటాం, సంపాదించుకోవటం, మన వాళ్ళని పెట్టుకోవటం, మన బంధువుల పనులు చూసుకోవటం, మన ఇంట్లో పనులు చూసుకోవటమే తప్ప సేవకులకు కానీ విశ్వాసులకు కానీ ఏమన్నా సహాయం చేశామా? వాళ్ళ ఇబ్బందులు ఏమన్నా పరామర్శించామా? వాళ్ళకి ఏదన్నా ఆర్థిక సమస్య ఉంటే వాళ్ళ ఇబ్బందులు మనం హెల్ప్ చేశామా? కనీసం ఒక రోజన్నా ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాము? పిలవరు. ఈరోజు నువ్వు పిలిస్తే రేపు వాళ్ళు పిలుస్తారు, అది వేరే విషయం. ఈ ఆలోచన మనకు రావట్లేదు. పరలోకం వెళ్ళటానికి ఇలాంటి కార్యక్రమాలే మనకు పెట్టుబడి. మనకు వచ్చింది, మనకు తెలిసింది ఏంటంటే స్వార్థ విన్నాం, నేర్చుకున్నాం, నలుగురు చెబుదాం అంతే. అది కుదుర్చుకొని చెబుదామని కాదు, కుదిరితే చెబుదాం, నేర్చుకుందాం అనే ఆలోచనే తప్ప ఇలాంటి ధర్మ కార్యక్రమాలు, దాతృత్వం కలిగిన కార్యక్రమాలు చేయాలనే ఆలోచన లేదండి. ఇది ఎక్కడ సంఘాల్లో కూడా నేర్పించట్లా. ఒకళ్ళ దాతృత్వం చేయమనే విషయం నేర్పించాలంటే అది కేవలం సంఘ కాపరికిస్తే చాలు. నువ్వు దేవుడికి ఇచ్చినట్టే అని చెప్పే ఒకే ఒక బోధ ఉంది తప్ప ఏ సంఘంలో చూసినా ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకోండి అనే బోధ ఎక్కడుంది చెప్పండి? లేకపోవటం వల్లే మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వాలనే ఆలోచన లేకుండా పోయింది. సంఘం అభివృద్ధి చెందాలి. ఇలాంటి ఆతిథ్యాలు ఒకళ్ళింటో ఒకళ్ళు పెట్టుకొని ఇలా చేసుకుంటున్నారు అనుకోండి, ఎంతమంది ఆత్మీయంగా బలపడతారు చెప్పండి? నాకు ఇంతమంది ఉన్నారు, నా బంధువుల కంటే నన్ను గొప్పగా చూసుకునేవారు ఉన్నారు అనే ఆత్మీయ ఆ బంధం పెరిగిపోతుంది, అనురాగం పెరిగిపోతుంది. కానీ ఎవరింట్లో వాళ్ళే ఉంటాం, ఆదివారం ఒక గంట కూర్చుంటాం, జిందాబాద్ జై హింద్ అనగానే ఎటోళ్ళు జెండా బిక్కుని వెళ్ళిపోతాం. ఇక్కడ విన్న వాక్యాలు దాటగానే మర్చిపోతాం తప్ప ఇవి ఆచరించి దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకునే పరిస్థితి ఎక్కడుంది చెప్పండి మనకి? అందుకేమన్నాడు? ఈ చిన్నవాణిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు తాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఖచ్చితంగా ఫలం పోగొట్టుకోడంట, దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు అనే ఉద్దేశంతో చేయకూడదు. మనం దేవుడు చెప్పాడు కాబట్టి చేద్దాం. ఇస్తాడో ఇవ్వడో? షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నారు? అగ్నిగుండంలో వేస్తాం, నువ్వు ఈ విగ్రహానికి మొక్కపోతే అని రాజు అన్నప్పుడు ఏం చెప్పారు? మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి కాపాడగలిగిన సమర్థుడే, కానీ ఆయన రక్షించినను ఎందుకన్నారా మాట? రక్షించలేడని అన్నారా, లేకపోతే ఎందుకన్నారా మాట? దేవుడు ఒకవేళ పరీక్ష పెట్టి ఇప్పుడు దాకా మీరు చేసింది చాలునైనా వచ్చేయండి అని రక్షించలేదనుకో, హ్యాపీగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే దేవుడు రక్షించకపోవటానికి ఒక కారణం ఉంది. రక్షిస్తాడో లేదో అని డౌట్ తానలేదు వాళ్ళు. రక్షించినను రక్షించకపోయినను ఎందుకన్నాడంటే ఇంకా చాలు వచ్చేసేయండి, మిమ్మల్ని రక్షించాల్సిన అవసరం లేదు, ఇక మీరు వచ్చేసేయండి, ఈ మరణం ద్వారా నా దగ్గరికి వచ్చేయండి అని దేవుడు రక్షించకపోవచ్చు. మొత్తానికి దేవుడి మీద వాళ్ళకి విశ్వాసం పోలేదు. రక్షిస్తే ఎందుకు రక్షిస్తాడో రీజన్ ఉంది వాళ్ళకి, రక్షించకపోతే ఎందుకు రక్షించడో కూడా వాళ్ళకి తెలిసే ఈ మాట అన్నారు రాజుగారితో. అలాగే
మనకి ఆశీర్వాదం వచ్చిద్దో రాదో అనే అనుమానం ఉండకూడదు. ఖచ్చితంగా వచ్చిద్ది. ఆలస్యం అయితే అవ్వచ్చు, లేదా వెంటనే రావచ్చు. మొత్తానికి వచ్చిద్దనే బలమైన విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడే ఒక అడుగు ముందుకు వేయటానికి మనకి ధైర్యం వచ్చింది. దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే అన్యాయస్తుడు కాదు దేవుడు. ఒక గ్లాసుడు మంచినీళ్ళకే దేవుడు ప్రతిఫలం ఇస్తాడంటే అంతకంటే ఎక్కువ చేస్తే ఏమండి? నిజంగా మన దగ్గరికి వచ్చేదాకా రాజేంద్ర గారికి వాక్యం తెలియదు. ఏటాకరారు నుంచి వస్తాడు నిజంగా చెప్పాలంటే. ఆయన అంతకుముందు పెంతికోస్తులో దాదాపుగా చాలామంది ఏపీ మొత్తంలో చాలామంది పాస్టర్లు తెలుసు. ప్రతి పాస్టరు ఈయన మర్చిపోడు. ఎందుకంటే ఇంటిపైన ఒక గది కట్టి ఆ గదికి ఏసీ పెట్టి ఈ ఏపీలో ఏ పాస్టర్ గారు వీళ్ళింటికి వచ్చినా ఒకరోజు అక్కడ ఉండి ఆయన ఇచ్చే ఆతిథ్యం తీసుకొని ఆ గదిలో పడుకొని ప్రార్థన చేసి వెళ్తారు. ఆయన ఎంత ఖర్చు పెడతాడంటే అసలు లెక్కలేదు దానికి. వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉంటే ఇచ్చేస్తూనే ఉంటాడు. ఆయన వాక్యం సరిగ్గా తెలియదు, కానీ ఆతిథ్యం ఇవ్వటం, పాస్టర్ని గౌరవించడం, పాస్టర్ని సేవ చేయటం అంటే ఆయనకి ఇష్టం. అది బాగా పాటిస్తాడు. ఏ పాస్టర్ నన్ను అడగండి, అమ్మో రాజేంద్ర గారు ఆయన ఇంటికి వెళ్ళటం మాకు ధన్యత అంటారు. ఆయన కరోనా వచ్చినప్పుడు ఎంతమంది అండి ప్రార్థన చేసింది మీ గురించి? 7,000 మంది అన్ని సంఘాలకు ఫోన్ చేసి చెప్పారు. 7,000 మంది ప్రార్థన చేశారంటే ఎంతమంది పాస్టర్లు ఎన్ని సంఘాల్లో చెబితే అంతమంది ప్రార్థన చేస్తారు? నీకోసం నీ కుటుంబ సభ్యులైనా ప్రార్థన చేసే పరిస్థితి ఉందా ఈరోజు? ఆయనకి పెద్ద వాక్యం తెలియదు, కానీ దాతృత్వంలో ఎంత పెద్దగా ఉన్నాడు చెప్పండి. నిజం చెప్తున్నాను, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఏ పాస్టర్ గారు వచ్చినా ఆయన ఇంట్లో స్టే చేయకుండా వెళ్ళడు. ఆయన పెట్రోల్ ఖర్చులు ఇస్తాడు, ఆయనకి కావలసినవన్నీ తెచ్చి పెడతాడు, ఆ రూమ్లో హాయిగా రెస్ట్ తీసుకోవటానికి సర్వ సౌకర్యాలు కల్పిస్తాడు. ఇదంతా ఎందుకు చేస్తాడంటే దేవుని బట్టి చేస్తున్నాడు. ప్రతిఫలం ఇచ్చాడా లేదనేది ఆయనకు తెలుసు, అనుభవించాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడు. అంటే వాక్యం తెలియని వారే ఎంత దాతృత్వం కలిగి సేవకులకి ఎంత సేవ చేస్తుంటే, ఇంత జ్ఞానం తెలిసిన వారు ఏం చేశాం చెప్పండి? ఏవి చేయలే. అందుకే మీ ఆశీర్వాదాలు అలా ఆగిపోయినాయి. అక్కడ దేవుని దగ్గర నుంచి ద్వారాలు తెరుచుకోవట్లా. ఎందుకు తెరుచుకోవట్లేదు? మనం వాటిని ఓపెన్ చేసే కీ మన దగ్గరే ఉంది, దాన్ని మనం ఓపెన్ చేయట్లా. తాళం పెట్టుకున్నాం, జేబులో వేసుకున్నాం అంతే. ఆ జేబులో ఉన్న తాళం తీసి ఆ కీ ఓపెన్ చేస్తే అక్కడ ద్వారాలు తెరుచుకొని మనకు రావాల్సిన ఆశీర్వాదాలు వస్తాయి. తాళం జేబులో ఉంది, తాళం ఉంది, తాళం బుర్ర వేసింది, జేబులో ఉంది తాళం. ఓపెన్ చేయట్లేదంటే క్రియ జరగట్లేదని అర్థం. అందుకే ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఖచ్చితంగా వాళ్ళు నిన్ను చేర్చుకుంటే ఏం చేయమన్నాడు? చేర్చుకున్న వారు నీకు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి తగిన ఫలం వాళ్ళకి లభించింది అన్నాడు. ఆ లభించే విషయంలో చిన్నవానికి గిన్నెడు చన్నీళ్లు తాగనిస్తేనే ఫలితం ఊరికే పోదన్నాడు. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 11, 12 వచనాలు కూడా చూడండి. మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుంచి వెళ్ళు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము తిరిగి మీ వద్దకు వచ్చును. అంటే ఆ ఇల్లు యోగ్యమైందంటే అర్థం ఏంటి? మిమ్మల్ని చేర్చుకొని మీకు ఆతిథ్యం ఇస్తే ఆ ఇల్లు యోగ్యమైంది. ఆ ఇంటికి ఏమొచ్చిందంట అంటే దేవుని బిడ్డలను చేర్చుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇస్తే, వాళ్ళ మంచి చెడులు చూసుకుంటే ఇంటికేమొచ్చింది? సమాధానం వచ్చింది. చేర్చుకోకపోతే సమాధానం తిరిగి ఎవరి దగ్గర నుంచి అయితే వచ్చిందో వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఈయనకేముండదు అంటే ఆశీర్వాదం ఉండదు, నెమ్మది ఉండదు. ఆ ఇంట్లో ఆస్తి ఉంటుంది, డబ్బులు ఉంటాయి, కానీ ప్రశాంతత ఉండదు. ఇంట్లో ఎప్పుడు గొడవలే, ఎప్పుడు కొట్లాటలే, ఎప్పుడు చిరాకులే, ఎప్పుడు అరుచుకోటాలి. ఎవడు గోల వాడిది. ఎందుకు అలాంటి బతుకు? ఎంత ఆస్తి ఉంటే ఉపయోగమే ఉంది? ప్రశాంతంగా ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదు, ప్రశాంతంగా తినే పరిస్థితి కూడా లేదు. కసురుకుంటూ విసురుకుంటూ పంచభక్ష పరమాన్నాల్లో ఉన్న చిరాకుతో తింటే ఏం ప్రయోజనం చెప్పండి? పచ్చడి మెతుకులైనా సంతోషంగా అందరూ ఇంట్లో ఉండి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా తింటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి?
ఆ యోగ్యం లేదు. ఎందుకు లేదంటే దేవుని పిల్లలను పిలిచి ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ ఇంటికి సమాధానం లేదు. ఇది మనం చేయట్లేదు కాబట్టి మన గృహాల్లో సమాధానం లేదు. మనకు రావాల్సిన ఆశీర్వాదాలు మనమే కోల్పోతున్నాం. తాళాన్ని లాక్ చేసి జేబులో వేసుకున్నాం తప్ప తాళాన్ని ఓపెన్ చేసుకునే పరిస్థితి కనపట్లేదు. మరొక సందర్భాన్ని మనం బైబిల్లో చూడగలిగితే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, కలిగిన దానికన్నా తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఏమంటే ఈ 2 లైన్లు మనం ఆలోచిస్తే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు. అంటే నువ్వు ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇచ్చి ఇంకా దరిద్రుడు అయిపోతున్నావు. నీకు అర్థమవుతుందా? నీకు ఉన్న కెపాసిటీ, ఆ కెపాసిటీకి మించి దేవుని కొరకు తక్కువ ఇచ్చావు అనుకోండి, నువ్వు ఇంకా దరిద్రుడిగా అయిపోతావు, లేమికి వెళ్ళిపోతావు. ఇది ఆత్మీయంగా తీసుకోవచ్చు, శరీరపరంగా తీసుకోవచ్చు, ఆర్థికంగా తీసుకోవచ్చు. కానీ ఉన్నదానికంటే ఎక్కువగా వెదజల్లటం అంటే అర్థం ఏంటి? వెదజల్లటం అంటే ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసేయటం. వెదజల్లి, అబ్బో అసలు ఈ చేతికి ఎముక లేదురా, వెదజల్లేస్తా ఉంటాడు అంటారు కదా. మా ఇంట్లో అంటుంది మా ఆవిడ అప్పుడప్పుడు, మీ నాన్న మెమ్మ మీ అత్తగారు మామగారు ఎవరు నీకు ఆస్తి లేదు కానీ ఉంటే ఎప్పుడో ఖాళీ చేసి ఉండేవాడు అని అంటారు. నిజంగా ఏమీ ఇలా తల్లిదండ్రుల నుంచి ఏమీ రాలేదు కాబట్టి, మరి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన దాంతోనే దేవుడు అలా పోషిస్తున్నాడు, దేవుడు అలా ఇచ్చే అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇలా ఇచ్చే పరిస్థితిలో ఉన్నాను కానీ దేవుడి దయ వల్ల ఇలా పుచ్చుకునే స్థితిలోకి దేవుడు తీసుకురాలి. ఒక్కడి సంపాదనతో దేవుడు అలా కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివిస్తూ ఇల్లు కట్టుకునే పరిస్థితిలోకి తీసుకెళ్ళాడంటే ఎంత ఆశీర్వాదం చెప్పండి. ఎప్పుడు ఎవరొకరికి నేను సాయం చేస్తూనే ఉంటాను. నేను దేవుళ్ళో లేనప్పుడు కూడా నా దగ్గర 4 పిల్లలు ఉంటారు ఎవరొకళ్ళు. వాళ్ళకి నేను ఇంట్లో భోజనం కానీ పోషణ కానీ బట్టలు కానీ అన్నీ నేనే చూసుకునేవాడిని. ఎప్పుడు అలా పెట్టే ఆలోచన దేవుడిచ్చాడు. నిజంగా ఆస్తులు ఉంటే నేను పెట్టేవాడినో లేదో నాకు తెలియదు కానీ ఉంటే మాత్రం తరిగిపోయేది ఇదే ఆలోచనలో ఉంటే. ఇప్పుడు దేవుడిలోకి వచ్చినాక వాక్యం అర్థమైపోయిన తర్వాత ఇంకా నేను విస్తారంగా పంచే కార్యక్రమంలో ఉంటాను. ఎందుకంటే దేవుని వాక్యం నాకు అర్థమైంది కాబట్టి, దేవుడు మనం ఇస్తుంటే దేవుడు మనకి ఇస్తాడనే ఉద్దేశంతో చేయలేదు కానీ దేవుడు చెప్పాడు కాబట్టి మనం చేయాలి అంతే. అలా చేస్తున్నాను కాబట్టి ఒకళ్ళ దగ్గర నేను తీసుకునే పరిస్థితిలోకి దేవుడు నన్ను పంపించలేదు, ఇచ్చే స్థితిలోనే ఉంచాడు. నిజంగా అండి, మా అక్క బావ మా అన్న వదిన మా బంధువులందరూ టీచర్సే, మంచి మంచి శాలరీలు. కానీ ఒకానొక స్టేజ్లో నేనే ఇచ్చేసాను వాళ్ళకి. అది 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ పరిస్థితులు వాళ్ళకు విషమించినప్పుడు అంత డబ్బు ఉన్నా వాళ్ళ పరిస్థితులు దీనంగానే ఉన్నాయి. అలాంటి స్థితిలో నేను ఇచ్చేవాడిగా ఉన్నాను కానీ వాళ్ళ దగ్గర నేను అడిగి నాకు ఇంత కావాలి అని ఏ రోజు నేను అడిగి తీసుకోలేదు. అంటే వాక్యం ఎంత అక్షర సత్యమో మనకు అర్థమవుతుంది. ప్రాక్టికల్గా నువ్వు అనుభవిస్తే అర్థమవుతుంది. అది పాటించాలి కాబట్టి నాకు అర్థమవుతుంది వాక్యంలో ఎంత డెప్త్ ఉందా, ఈ పాటిస్తే ఎంత ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడా. మన స్థితి ఎప్పుడు ఇలా తలగా ఉంచుతాను తోకగా ఉంచనని ఎందుకన్నాడు ఇశ్రాయేలీయులతో అంటే, అది ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, వాక్యాన్ని పాటించే ప్రతి ఒక్కరి పరిస్థితి అలాగే ఉంటుంది. దేవుడు అడుక్కునే స్థితిలో లేడు. దేవుడు అడుక్కునే స్థితిలో తన సేవకుల్ని ఉంచడు. ఈరోజు అడుక్కునే స్థితిలోకి దిగజారిపోయారు సేవకులు చాలామంది. ఈ ఎలక్షన్ మూమెంట్లో సేవకుల సదస్సు పాస్టర్ల సమావేశాన్ని పెట్టి రాజకీయ నాయకులు మీటింగులు పెడితే వాళ్ళు ఇచ్చే 1000 కోసమో 2000 కోసమో 500 కోసమో బిర్యానీ కోసమో ఎగబడిపోతున్నారు. వాడు వాక్యం ఏం చెప్పడు, రాజకీయం గురించి చెప్తాడు. అదే మంచి వాక్యం చెప్తున్నారు రండి అంటే ఛార్జీలు ఇస్తారా, భోజనం పెడతారా, బిర్యానీయా, బ్యాగులు ఇస్తారా ఈ అడుగుతున్నారు. అంటే ఎంత దిగజారిపోయారో చూడండి సేవకులు. సేవకుడుగా నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి కానీ అడుక్కునే స్థితిలో ఉండకూడదు. ఎందుకు ఇంత దౌర్భాగ్యం? అడిగి బొచ్చింది నీకు బ్యాగ్ ఉంది అంతే తేడా అడుక్కోవటానికి. నిజంగా అడుక్కునేవాడికి బొచ్చి ఉంటుంది. ఈరోజు పాస్టర్లకు బొచ్చి అవసరం లేదు, బ్యాగ్ పెట్టుకొని అడుక్కుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. దేవుడు తలగా ఉంచుతానన్నాడు.
అందుకే నువ్వు దరిద్రుడికి వెదజల్లియమన్నాడు. ఎక్కడ వెదజల్లుతున్నారు చెప్పండి? వీళ్ళే దరిద్రులు అయిపోయి అడుక్కు తినే స్థితిలోకి వెళ్ళిపోయారు. అందుకే చదవండి ఆ మాట మళ్ళీ. వెదజల్లి అభివృద్ధి పొందువారు అంటే నువ్వు వెదజల్లితే నువ్వు డెవలప్ అవుతావు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. చాలండి. ఔదార్యము నందువారు పుష్టినందు, నీళ్లు పోయి వానికి నీళ్లు పోయబడును. ధాన్యం బిగబట్టు వారికి జనులు శపించెదరు, దాన్ని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. ఇవన్నీ ఏంటంటే నువ్వు చేసేదాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. నువ్వు దాచిపెడితే నీకు దరిద్రం వచ్చింది అని అర్థం. కొరింథీ పత్రిక రెండో పత్రిక 9వ అధ్యాయం 6 నుంచి. కొరింథీలకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం నుండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఇది సహజంగా పొలంలో మనం విత్తనాలు విత్తే పరిస్థితి. అక్కడక్కడక్కడ పలసగా విత్తాడు అనుకోండి రైతు, ఎంత వచ్చింది పంట? తక్కువ వచ్చింది. మా పొలం నిండా విత్తితే విస్తారంగా పంట వచ్చింది. ఇది వాస్తవం, ప్రాక్టికల్గా మన కళ్ళ ముందు కనపడేది. కొంచెంగా విత్తితే కొంచెం పంట కోస్తావు, ఎక్కువగా విత్తితే పొలంలో ఎక్కువ పంట కోస్తావు. ఇది అర్థమైపోతే అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. మరి అన్నిటి యందు ఎల్లప్పుడూను మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడినది. ఎవరు వెదజల్లి దరిద్రులకి ఇచ్చింది? ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గర ఏముంది? ఉన్నదే వెదజల్లి దరిద్రులకి ఇచ్చేశాడు. అది ఆహారం కావచ్చు, వాక్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, తన దగ్గర ఉన్నది వెదజల్లేశాడండి. తన మన భేదం లేదు, అందరికి ఇచ్చేశాడు. ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి ఇచ్చేశాడు, ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి ఆహారం పంచాడు. తనకు దేవుడిచ్చినదంతా ఏం చేశాడు? వెదజల్లేశాడు. ఎవరికి ఇచ్చాడంటే ఎవరికైతే ఆరోగ్యం లేదో వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చాడు, ఎవరికైతే ఆకలైందో వాళ్ళకి ఆహారం పెట్టాడు, ఎవరికైతే వాక్యము లేని దరిద్రులుగా ఉన్నారో వారికి వాక్యాన్ని వెదజల్లాడు. అందుకే ఈ రోజుకి ఆయన నీతి నిరంతరము నిలిచినట్టు ఈ రోజుకి నిలబడి ఉంది. యేసుక్రీస్తు వారి నీతి ఈ రోజుకి నిలబడి ఉంది. మరి నువ్వు ఎంతవరకు జల్లావు? వెదజల్లావు. వెదజల్లక్కర్లా. అక్కడక్కడన్న విత్తనాలు ఏమన్నా నాటామా? అక్కడక్కడ వెదజల్లాడంట ఆయన. నువ్వు వెదజల్ల అవసరం లేదు. కొన్ని విత్తనాలు గుర్తుపెట్టుకోనన్నా ఏమన్నా నాటావా? సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఇంకా ఏమన్నాడు? కొంచెముగా విత్తువాడు కొంచెం. అసలు కొంచెం కన్నా విత్తామా? రేపు పంట వస్తే ఈ పంటే పరలోకం చేర్చేది కదా. ఈ పంట నువ్వు కొయ్యాలంటే విస్తారమైన పంట వస్తేనే విస్తారంగా నువ్వు పరలోకం వెళ్ళటానికి మార్గం సుగమమైద్ది. అక్కడక్కడన్నా కొంచెం అన్నా విత్తావా? కనీసం చెప్పండి. ఎవరికన్నా వాక్యం చెప్పామా? ఎవరికన్నా దాన ధర్మాలు చేసామా? అక్కడక్కడ కొంచెం అన్నా విత్తితే కొంచెం కన్నా పంట కొత్తావు. అసలు విత్తకపోతే పంట రాదు. అసలు విత్తకపోతే పంట రాదు. ఇందాక గలతీ పత్రికలో చెప్పాడు కదా కృష్ణ, మొదటి వర్తమానంలో 6:8. గలతీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో ఎలాగనగా శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమైన పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి. ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు దానికి తేడా ఏంటంటే అక్కడ విత్తమన్నాడు, వెదజల్లమన్నాడు. కనీసం కొంచెం కొంచెంగా విత్తమని చెప్తున్నాను నేను.
ఇక్కడ ఆ విత్తే విధానంలో నువ్వు ఏ ఉద్దేశంతో విత్తావో చెప్తున్నాడు. నేను దానం చేస్తున్నాను, నేను ధర్మం చేస్తున్నాను, అందరూ నన్ను మెచ్చుకోవాలి, శభాష్ అనాలి అని శరీర సంబంధమైన ఉద్దేశంతో విత్తావనుకో, ఎవరికన్నా హెల్ప్ చేసినా లేదా దేవుని కార్యక్రమాలు చేసినా వెంటనే ఫోటో తీసుకొని యూట్యూబ్లో పెట్టేసుకొని అబ్బా నువ్వు భలే మంచి పని చేస్తున్నావు అని అందరూ అన్నారనుకోండి, నువ్వు శరీర సంబంధమైన ఫలాన్ని ఇక్కడే పంట కోసేసావు, ఇక్కడే సమాధానం వచ్చేసింది, ఇక్కడే నీకు మెప్పు వచ్చేసింది, కాబట్టి ఇంకా నీకు పరలోకంలో ఫలం లేదు. ఇప్పుడు ఆత్మను బట్టి విత్తితే ఆత్మ సంబంధమైన పంట కోస్తావు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఆత్మీయంగా ఈ పని చేయాలి అంటే నీకు ఇక్కడ ఫలం రాదు, వెంటనే పరలోకంలో ఫలం వచ్చే విధంగా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అంటే నువ్వు విత్తుతున్నావు, కానీ విత్తే ఉద్దేశం ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేయాలంతే, ఇక దానివల్ల ఫలం వచ్చిద్దా రాదా, వస్తే ఇప్పుడు వచ్చిద్దా, ఆలస్యంగా వచ్చిద్దా, పరలోకంలో వచ్చిద్దా, ఇవేమి ఆలోచించకుండా దేవుడు విత్తమన్నాడు, విత్తేశాను, దేవుడు చెప్పాడు, చేశాను, అంతే. ఇది ఆత్మ సంబంధమైన విత్తే విధానం. శరీర సంబంధమైన విత్తే విధానం అంటే దీనివలన నాకు మెప్పు రావాలి, నాకు ఘనత రావాలి, అందరు నన్ను శభాష్ అనాలి, నేను దేవుని కార్యక్రమాలు చేస్తున్నానని అందరూ మెచ్చుకోవాలి అనే ఉద్దేశం కలిగి చేశామనుకోండి, ఇక్కడ శరీర సంబంధమైన మెప్పు వచ్చింది, ఎవరొకరు మెచ్చుకుంటారు ఖచ్చితంగా, ఫలం ఇక్కడే పోగొట్టుకున్నాం. మత్తయి సువార్తలు అంటాడు కదా యేసుక్రీస్తు వారు, మీరు ఏం చేసినా ధర్మం చేసినప్పుడు అందరూ చూడాలని, అందరూ మెచ్చుకోవాలనే ఉద్దేశంతో చేస్తే తమ ఫలము వారు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడు చూస్తున్నాడనే ఉద్దేశంతో చేస్తే, అది ప్రార్థన చేసినా, దాన ధర్మాలు చేసినా, ఏది చేసినా దేవుని కోసం దేవుడు చెప్పాడు కాబట్టి చేయాలంతే. అలాంటి ఉద్దేశంతో చేస్తే ఏమైందంట చదువుదాం. గలతీ పత్రికలో ఉన్నాం మనం, అవన్నీ తీయొద్దులండి, టైం సరిపోదు. 9:10 గలతీ 6:9-10 మనము మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసేదమేమి. అంటే మేలు చేసేటప్పుడు విసుగొచ్చిద్దా? మేలు అంటే మేలు చేయటువంటి ఇలాంటి దాతృత్వం కార్యక్రమాలు, దాన ధర్మాలు, సువార్త పనులు, దేవుని కొరకు పరిచర్య చేసే పనులు, ఇవన్నీ మేలుకు సంబంధించినవి. ఈ మేలు చేసే సమయంలో విసుగొచ్చిద్దా? వచ్చిద్దా రాదా? వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పండి? మంచి పని, సువార్త చెబుదాం అన్నారు, సహోదరులు గుంటూరు నుంచి వచ్చారు, చంద్రన్న ఎక్కడున్నావు అన్నాడు అనుకో, నేను వేరే పని మీద వెళ్ళాను అన్నాడు అనుకో, ఏందన్నా పిలిచావు, నువ్వే అట్ట వెళ్తే అట్ట అంటే, ఏందా పొద్దాకలు విసిగిస్తారు అన్నాడు అనుకో, ఏమొచ్చింది? ప్రతి వారం చేయాలా ఇది? ఒక వారం గ్యాప్ వస్తే ఏం పోయిద్ది అనిపించింది. అసలు ఇది ప్రతిరోజు చేయాలి, కనీసం వారానికి ఒకసారన్నా చేయాలని కంకణం కట్టుకొని మనం చేస్తున్నప్పుడు, ఏదో ఒక రోజు ఎవరో ఒకరు రాలేదనుకో, ఏందన్నా నువ్వు ఈరోజు రాలేదనగానే, ఏందా పొద్దాకలు విసిగిస్తావు అన్నాడు అనుకో, అదే పనికి రాలేదు ఏంటంటే విసుగురాదు. నీకు వచ్చే ఆదాయం పోయింది, ఎడ పనికి రాలేదు ఏంటంటే విసుగురాదు. అరే రే పని పోగొట్టుకున్నానే, డబ్బులు పోయినాయి అని బాధ. దేవుని పనికి రాలేదని ఎవరన్నా హెచ్చరిక చేసి ఫోన్ చేస్తే ఏమొచ్చింది? విసుగొచ్చింది. అంటే మంచి పని చేస్తానికి ఎవరన్నా ప్రేరేపించినా, ఎవరైనా సలహా ఇచ్చినా, సంప్రదింపులు జరిపినా విసుగొచ్చింది. విసుగొద్దంటున్నాడు దేవుడు. మేలు చేయుటందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతము. అంటే ఈ మేలు అలిసిపోకుండా చేయాలి, అంటే అలుపు వచ్చినా చేయాలి, అలుపు వచ్చే వరకు చేయాలని అర్థమైందా? తగిన సమయమందు పంట కోస్తాం, అంటే ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది, దేవుడు ఇస్తాడు. అది సమయం ఎవరికి తెలుసు అంటే దేవుడికే తెలుసు, ఏ టైంలో నీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. తగిన సమయమందు పంట కోయుదము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, అంటే అందరికీ మేలు చేయాలి, విశేషంగా మరి ముఖ్యంగా ఇంపార్టెంట్గా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదము. సంఘములో నమ్ముకున్న వారికి ముందు మేలు చేయాలి, తర్వాత బయట వాళ్ళకి మేలు చేయాలి. విశేషంగా విశ్వాస గృహానికి చేరిన వాళ్ళంటే సంఘ సభ్యులకు మేలు చేయాలి, తర్వాత అవుటర్స్కి కూడా మేలు చేయాలి. అంటే ముఖ్యమైన ప్రాధాన్యత సంఘ సభ్యులకి సహాయం చేసిన, సంఘ సభ్యులకి వాక్యం చెప్పిన, ముందు వీళ్ళని చూసుకోవాలి, తర్వాత బయటికి వెళ్ళి చేయాలి.
సమయము దొరికిన కొలది అమ్మయ్య పనిలో గ్యాప్ వచ్చింది, ఈ కాస్త సమయాన్ని మేలు చేసే పనికి ఉపయోగిద్దాం అనుకుంటే ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇవన్నీ మనం చేయకపోవటం వల్ల ఏదో కుటుంబ పోషణ కోసం అహర్నిశలో కష్టపడిపోయి అందులోనే ప్రయాణం చేసి అందులోనే సమాధి అయిపోవటం వల్ల మనకు ఎలాంటి లాభం ఉండదు. ఎన్నిసార్లు చర్చిలకు వచ్చినా, ప్రార్థనలు చేసినా, ఎన్ని మీటింగులు చేసినా ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ఇవన్నీ విసుగక చేయాలి, నిరంతరం చేయాలి. సమయం దొరికిన కొలది అవసరమైతే దొరికించుకొని మరీ చేయాలి. అలా చేస్తేనే మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి. నేను షాపులో ఉన్నా దేవుని పని చేశా, బయటికి వెళ్ళినా దేవుని పని చేశా, ఇంట్లో ఉన్నా దేవుని పని చేస్తానే ఉన్నా. ఎక్కడ ఉన్నా సరే దేవుని పనిలో ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు అంతా ఇంత కాదు. దేవుడు దిగులు లేకుండా ప్రశాంతంగా ఉంచుతాడండి. ఆస్తులు అవసరం లేదు దీనికి, ఆస్తులు అవసరం లేదు దీనికి. ప్రశాంతంగా ఉంటే చాలు. మనం మాట్లాడిన తనాల్లో ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం కాదు, నువ్వు దేవుళ్ళలో ఉండటమే మహాభాగ్యం. సమయం ఉన్నా లేకపోయినా సమయాన్ని కేటాయించుకొని దేవుని పని చేస్తూ ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాడు. వీటన్నిటికంటే ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా పరలోకంలో నిత్యజీవం రెడీగా ఉంటుంది మన కోసం. దానికోసం ధైర్యంగా మనం ఇక్కడ ముందుకు నడవగలిగితే ఖచ్చితంగా దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనకు వెన్నంటే ఉంటాయి. మనమే మన కాళ్ళతో ఆశీర్వాదాలను తన్నుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకునే దిశలో ముందుకు సాగాలని దేవుని చిత్తమైతే మరొక భాగాన్ని మరొక వారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు సర్వలోకాన్ని సృజించారు. ఆయన చేత మీరు సృజింపచేసి తండ్రి మిక్కిలి ధనవంతుడుగా ఆయన్ని మాకు పరిచయం చేశారు. కానీ భూమి మీదకు పంపించినప్పుడు ఆయన దరిద్రుడుగానే వచ్చారు. కానీ శరీరరీతిగా ఆయన దరిద్రుడైనప్పటికీ ఆత్మీయంగా ఎంతో ధనవంతుడుగానే ఆయన మాకు కనపరిచిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇంత దరిద్రుడై ఉండి ఆత్మ సంబంధమైన ధనాన్ని భూలోకంలో దరిద్రులైన మాలాంటి వారికి వెదజల్లి ఆయన ఇచ్చాడయ్యా. అందుకే ఆయన నీతి నిరంతరము నిలిచిపోయింది. ఇప్పుడు ఆయన మీ కుడిపార్శ్వం నుండి మా కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తున్నాడు. మా కీర్తి కూడా నిరంతరము నిలవాలంటే క్రీస్తు బాటలో మేము నడవాలని పరిశుద్ధులైన వారికి, విశ్వాసులైన వారికి, సేవకులకు, సువార్థికులకు, బోధకులకు, మీ భక్తిలో బోధలో ఉన్నవారికి పరిచర్య చేయాలని, వారికి దాతృత్వం కలిగి మేము సహాయం చేయాలని, గిన్నెడి చన్నీళ్ళిస్తేనే ఫలితం పోదని ఎన్నో మాటలు మాకు తెలియజేశారు. తిరిగి చెల్లించలేని వారికి మేము విందు చేయాలి అనే విషయాలు కూడా నేర్పించారు. దానివల్ల తగిన కాలం ముందు మీరు ఫలమిస్తారనే విషయాలు మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు. మా విశ్వాసాన్ని బలపరచి ఇక నుండి ఈ దిశలో మీ పిల్లలైన మేమంతా ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని మీ పిల్లలకు ప్రసాదించండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, అవసరాలు ఉన్నాయో మీకు తెలుసయ్యా. వారి అవసరాలు క్రీస్తులో మీ చిత్తానుసారంగా తీర్చండి. బుద్ధిపూర్వకంగా రాలేక మానివేసిన పిల్లలకు మీ చిత్తమైతే బుద్ధి చెప్పండి. మరొక తరుణాన్ని వారికి అనుగ్రహించండి. అలాగే తండ్రి, సంఘములో వాక్యాన్ని అనుసరించి బతకలేక మానివేసిన వారిని క్షమించండి. తిరిగి వారికి మారు మనసును దయచేసి తిరిగి సంఘములో చేర్చబడే మహాభాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. తిరిగి మీ పిల్లలను వారి గృహాలకు సురక్షితంగా చేర్చి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యం అయితే మరొకసారి మేమంతా కలుసుకోవటానికి, అలాగే సాయంత్రం అనవర్లపూడిలోను, రాత్రి కాలంలో తెనాల్లోనూ జరగబోయే ఆరాధనా కార్యక్రమంలో కూడా మీ సహాయాన్ని అర్థిస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క త్యాగము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.